రోహిణి, మనోజ్ మాటల ద్వారా బాలు గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనా, బాలు ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అప్పుడేక బాలు చిన్ననాటి స్నేహితుడైతే ఫోన్ చేస్తాడు. రేయ్, ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడే సెంట్రల్ జైలు నుంచి వచ్చాన్రా అని అతనైతే చెప్తాడు. నువ్వింకా ఫ్రాడ్ పనులు చేయడం మానలేదా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏం చేస్తాన్రా, ఇక అవి చేయకూడదనుకున్నా నా కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. నాకు వేరే పని ఏమీ తెలియదు. పొట్టగూటి కోసం మరి ఈ పనులే చేయాల్సి వస్తుంది, తప్పదు కదా అని అతను అంటూ ఉంటాడు. నీ దగ్గర ఏమన్నా మంచి పనుంటే చెప్పు. ఈ ఫ్రాడ్ పనులు, అబద్ధాలు చెప్పడం అన్నీ కూడా మానేస్తాను అని అతనైతే చెప్తూ ఉంటాడు బాలుతో. సరేలేరా, ఏదైనా పని ఉంటే చూసి పెడతానులే అని చెప్తూ ఉంటాడు. అప్పుడే బాలు, ఏంటండి ఏదో మీ చిన్ననాటి స్నేహితుడి గురించి గొప్పగా చెప్పారు, అతన్ని చూస్తుంటే ఫ్రాడ్లా అంటున్నారు అని అడుగుతూ ఉంటే, చూడు మీనా, వాడు పొట్టగుడ్డు కోసం ఏదో వాడికి వచ్చిన పని వాడు చేస్తున్నాడు. మనిషి మంచోడే, వాడు చేసే పని మాత్రమే ఫ్రాడు అని అంటాడు బాలు. ఏదేమైనా వాళ్ళ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది మీనా. తర్వాత ఇంకా మనోజ్ దగ్గరికి బాలు ఫ్రెండ్ అయిన అతనే ఇక రోహిణి పంపించడంతో తను నాటకం ఆడుతూ ఒక రిచ్ మెన్గా నాటకమాడి అక్కడికైతే వస్తాడు. బెంజ్ కార్లో అయితే దిగుతాడు. సూటు బూటు వేసుకొని బాగా రిచ్ లాగా ఉంటాడు. అప్పుడే మనోజ్, మా ఫర్నిచర్ షాప్కి బెంజ్ కార్ వచ్చిందేంటి, బెంజ్ కార్లో నుంచి దిగిన ఈ రిచ్ పర్సన్ ఎవరు అని మనోజ్ అతన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక్కడ మనోజ్ ఎవరు అని అడుగుతూ ఉంటే, నేనే సార్ మనోజ్ని. ఓ నువ్వేనా, నాకు ఫర్నిచర్ కావాలి అని అంటూ ఉంటే, ఫర్నిచరా, ఏం కావాలి సార్ అని అడుగుతూ ఉంటాడు మనోజ్. ఇదిగో ఈ లిస్ట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కావాలి అని ఇక సగం షాప్నైతే ఇక కొనేస్తాడు అతను. ఇక సగం షాపులో ఉన్న సామాన్లన్నీ కూడా లిస్ట్ చెప్తాడు. దాంతో, సార్ మా షోరూంలో ఇవే ఉన్నాయని ఫర్నిచరు మీకు ఎలా తెలుసు సార్, మొత్తం ఇక్కడ ఉన్నాయే చెప్పారు అని అంటూ ఉంటే, అదే వాళ్ళు చెప్తే నేను వచ్చాను అని అంటూ ఉంటాడు అతను. ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ ఉన్నాయని, వాళ్ళకి ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అదే అందరూ అనుకుంటారు కదా మీ షాపుకి వచ్చిన వాళ్ళు, మొన్నెవరో నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు. ఆ షాపులో ఫర్నిచర్ బాగుంది, డిస్కౌంట్లు బాగా ఇస్తున్నారు, నాణ్యమైన ఫర్నిచర్ అమ్ముతున్నారు అని చెప్పి అన్నారు, అందుకే వచ్చాను. అవును, ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, అదేం లేదులే సార్, మీకు మొత్తం కూడా ఫర్నిచరు మొత్తం పార్సల్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు మనోజ్. నువ్వు కాదు, ఇక్కడ రోహిణి అనే ఆమె ఉండాలి కదా అని అడుగుతూ ఉంటాడు అతను. తను నా వైఫ్ సార్, కానీ ఇప్పుడు ఫర్నిచర్ షాప్కి తను రావడం లేదు అని మనోజ్ అనడంతో, తనుంటేనే నేను ఫర్నిచర్ కొంటాను, లేకపోతే లేదు. ఎందుకంటే తన ద్వారానే ఫర్నిచరు బాగుందని టాక్ వచ్చింది. తను పనిచేస్తున్న బ్యూటీ పార్లర్కి మా ఆవిడ వెళ్ళి ఫర్నిచర్ కోసం అడిగినప్పుడు తను ఈ షాప్నే సజెస్ట్ చేసింది. నేను అక్కడే ఉంటాను, దగ్గరుండి మీకు ఫర్నిచర్ డిస్కౌంట్లు ఇప్పిస్తానని కూడా అందంట. తను లేకపోతే నాకేసి ఫర్నిచర్ వద్దు అని అంటూ ఉంటే, అలా అనకండి సార్, తను ఖచ్చితంగా మీకు ఫర్నిచర్ ఇచ్చేటప్పుడు తను ఉంటుంది అని అంటూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ అలా అన్న తర్వాత అప్పుడే, సరే రేపు వస్తాను ఫర్నిచర్ తీసుకోవడానికి, అలాగే రేపే అడ్వాన్స్ కూడా ఇస్తాను, కుదిరితే మనీ మొత్తం కూడా ఇచ్చేస్తాను ఫర్నిచర్కి అని అతను చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని మనోజ్ చాలా ఆనందపడుతూ, ఓకే సార్ మీ ఫోన్ నెంబర్ అని ఫోన్ నెంబర్ కూడా అడుగుతాడు మనోజ్. ఇక తన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత, ఇంత పెద్ద డీల్ని ఓకే చెయ్యాలంటే ఖచ్చితంగా నేను రోహిణిని ఇక్కడికి పిలిపించాలి, లేకపోతే ఇంత పెద్ద డీలు మొత్తం కూడా పోతుంది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. ఈలోగా బొంబాయి ముఖేష్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, నీ సేల్స్ కొంచెం తగ్గినాయి మనోజ్, కొంచెం జాగ్రత్తగా బిజినెస్ చెయ్యి, ఒకవేళ సేల్స్ ఇలా తగ్గిపోతే మాత్రం డీల్ క్యాన్సిల్ చేసేస్తారు అని బొంబాయి ముఖేష్ అయితే చెప్తాడు. ఆ మాట విని ఇక మనోజ్ మనసులో ఇంకా కూడా ఆందోళన కలుగుతుంది. ఇప్పుడు ఇతను వచ్చి ఈ ఫర్నిచర్ అంతా కూడా కొనుగోలు చేస్తానన్నాడు. దాంతో సగం ఫర్నిచరు అయిపోతుంది.
అప్పుడు మళ్ళీ బిజినెస్ పైకొస్తుంది. బిజినెస్ పైకి రావాలంటే ఇప్పుడు ఇతనికి ఫర్నిచర్ ఇవ్వాలి. ఇతనేమో రోహిణి ఉండాలని అంటున్నాడు. రోహిణిని ఎలాగైనా సరే అడిగి ఇక్కడికి రమ్మనాలి. అమ్మ అడిగితేనే తను వస్తుంది తప్ప లేకపోతే రాదు. ఏం చెయ్యాలిప్పుడు అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్. ఇక తర్వాత సాయంత్రం అవ్వంగానే అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అలా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా రోహిణి అయితే భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. కూర్చో రోహిణి అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి ఇక్కడ ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది. ఎవరికి వాళ్ళు మర్యాదలు చెయ్యాల్సిన అవసరం లేదు. ఇంత తొందరగా తింటే అరిగి ఏడదులే కానీ దాన్ని పక్కకు వెళ్ళమను అని ప్రభావతి అంటూ ఉంటే ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. మనోజ్ వచ్చి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతిని పక్కకి రమ్మని. ప్రభావతి ఏంట్రా ఏమైంది, ఎందుకు పక్కకి రమ్మంటున్నావని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మనోజ్ చెప్తాను రామ్మా అని పక్కకైతే తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే మనోజ్ ఇలా మనకి పెద్ద డీలోటు వచ్చిందమ్మా. అది మొత్తం ఫర్నిచర్ షాపు సగం అంతా కూడా కొనేస్తామని వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఆర్డర్కి నాకు ఎంతో ఆనందంగా ఉంది ఆర్డర్ తీసుకుంటున్నందుకు అని అంటూ ఉంటే ఇంత పెద్ద గుడ్ న్యూస్ని నువ్వేంట్రా ఏదో చాటుగా వచ్చే ఏదో దొంగతనం చేసినట్టు నన్ను పక్కకి పిలిచి చెప్తున్నావు. అందరి ముందు చెప్తేనే కదా నువ్వు బిజినెస్ మ్యానువని, నీకు బిజినెస్లో బాగా కూడా తెలివితేటలతో నీ బిజినెస్ని పైకి తీసుకొచ్చుకుంటున్నావని తెలిసేది. రా నువ్వు అని ప్రభావతి మనోజ్ని తీసుకొని మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్తుంది. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, చెప్పరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఈరోజు నాకు ఒక పెద్ద డీల్ వచ్చింది. ఆ డీల్ ఓకే అయితే మ్యాక్సిమం నాకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని అంటూ ఉంటాడు మనోజ్. అంత పెద్ద డీల్ని ఎలాగా తీసుకొచ్చాడో మనోజ్ గారిని ఏదో తక్కువ అంచనా వేశారు కదా అని అంటూ ఉంటే అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి. ఆ డీల్ నాకు రావాలంటే రేపు రోహిణి ఫర్నిచర్ షాప్కి రావాలి అని మనోజ్ అయితే అడుగుతాడు ప్రభావతిని అందరి ముందే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే అవునమ్మా, అందుకని నిన్ను పక్కకి తీసుకువెళ్ళి ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఈలోగా సగం చెప్పేసరికి నీకు ఆనందం పట్టలేక ఇక్కడికి వచ్చేసావు, వీళ్ళందరికీ చెప్పావు. అక్కడికి రోహిణి వస్తేనే ఫర్నిచర్ తీసుకుంటామని తన ద్వారానే మేము ఇలాగ ఇంత డీల్ ఒప్పుకున్నామని కూడా అన్నారమ్మా. ప్లీజ్ అమ్మా తనని రేపు ఫర్నిచర్ షాప్కి పంపించు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ రే ఏం మాట్లాడుతున్నావురా, అసలు దీన్ని అక్కడికి పంపించకూడదని అనుకున్నాను కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయినా డబ్బు వస్తుందంటే నమ్మక ద్రోహం చేసిన వాళ్ళైనా క్షమించి మళ్ళీ దగ్గరికి తీసుకునే తత్వం మీకుంది కదా, అందుకని మనోజ్ అడుగుతున్నట్టున్నాడు అని బాలు అనడంతో రేయ్ నువ్వు నోరు మూస్తావా, రేయ్ డబ్బు కోసం కాదు కానీ అసలు అది రావడానికి వీల్లేదురా అని అంటూ ఉంటే లేదమ్మా రేపొక్కరోజే తనని రానివ్వు, తర్వాత చూసుకుందాము మనం ఇంట్లో గొడవలు, ఇది బిజినెస్ మీద మళ్ళీ దెబ్బతీస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడు ఇక ప్రభావతి ఆలోచిస్తుంది. ఇక ఆలోచించి హే రేపు నువ్వు ఫర్నిచర్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ డీల్ అయిపోయాక సరాసరి ఇంటికి రావాలి. ఇంకెక్కడికైనా వెళ్ళినా అక్కడే తిష్ట వేసుకోవాలని కూర్చోవాలనుకున్నా సరే ఈపు విమానం మోత మోగిపోతుంది. గుర్తుపెట్టుకో, ఈ ప్రభావతికి కోపం వస్తే తన మన అని ఉండదు, ఎవరినైనా చితక బాదాల్సిందే అని చెప్తూ వార్నింగ్ ఇస్తుంది రోహిణికి ప్రభావతి. అప్పుడే రోహిణి ప్లాన్ సక్సెస్ అని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత ఇక విద్య ఏంటే ప్లాన్ సక్సెస్ అయిందా అని అడుగుతూ ఉంటే నేను ప్లాన్ చేస్తే సక్సెస్ అవ్వకుండా ఎందుకుంటుంది, సక్సెస్ అయ్యింది అని అంటూ ఉంటుంది రోహిణి. రేపటి నుంచి నేను ఫర్నిచర్ షాప్కి వెళ్తున్నాను, ఇప్పుడే మనోజ్ కొంచెం కొంచెం మళ్ళీ నా వైపుకి మళ్ళుతున్నాడు అని రోహిణి అయితే చెప్తుంది. తర్వాత ఇక మనోజ్ గదిలోకి వస్తున్నాడని తెలుసుకొని ఫోన్ పెట్టేస్తుంది రోహిణి. ఇక రోహిణి ఫోన్ పెట్టేసి అలా కూర్చొని ఉంటుంది. అంటే నీకు ఒక డీల్ కోసం నన్ను ఫర్నిచర్ షాప్కి రమ్మంటున్నావు, మరి నిన్న మలేషియా నుంచి అంత పెద్ద డీల్ వస్తే ఎందుకు వద్దనుకున్నావు అని అడుగుతూ ఉంటుంది. అది అని తడబడుతూ ఉంటాడు మనోజ్. మలేషియా అంటేనే నాకు కంపరంగా ఉంది, ఇప్పుడన్నా నాకేమి ఇష్టం లేదు, కానీ తప్పక అడగడం లేదు, అంతే అడిగాను అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ మాటలకి అదే నాకు కావాలి అని అంటూ ఉంటుంది రోహిణి. ఉదయం అవ్వంగానే
ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్తాడు. మళ్ళీ రిచ్ మన్గా నాటకం ఆడడానికి వచ్చిన బాలు ఫ్రెండు ఫర్నిచర్ షాప్కి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక మనోజ్, రోహిణి ఉంటేనే మేము ఫర్నిచర్ కొంటామని చెప్పారు కదా సార్, రోహిణిని తీసుకొచ్చాను అని మనోజ్ అనడంతో అప్పుడే ఇక అతను, హలో మేడం ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఈ లిస్ట్లో ఉన్న ఫర్నిచర్ అంతా నాకు సిద్ధం చేశారా అని అడుగుతూ ఉంటాడు అతను. సిద్ధం చేశాం సార్, అయితే రేపే వచ్చి నేను ఆ ఫర్నిచర్ని తీసుకువెళ్తాను, అందాక అడ్వాన్స్గా ఈ 1,00,000 రూపాయలు ఉంచండి అని 1,00,000 అయితే ఇస్తాడు. అలా ఇచ్చేసరికి అప్పుడే ఇక మనోజ్ అయితే చాలా ఆనందపడతాడు. ఇక ఆనందపడుతూ థ్యాంక్ యూ సార్ అని రేపు మొత్తం కూడా సిద్ధం చేసి ఉంచుతాము అని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు. మనోజ్ చెప్పంగానే అతనైతే అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు, నువ్వు రావడం వల్లే ఈరోజు ఇంత పెద్ద డీలు ఓకే అయ్యింది, అలాగని నువ్వు చేసిన మోసాన్ని నేనేమీ మర్చిపోలేదు అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. నిన్ను నా వైపుకి ఎలా తిప్పుకోవాలో నాకు తెలుసు మనోజ్, కొన్ని రోజుల్లో షాప్కి నన్ను ఎలాగైతే రమ్మన్నావో అలాగే మళ్ళీ నువ్వు నన్ను భార్యగా దగ్గరికి తీసుకుంటావో ఆ నమ్మకం నాకు చాలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక రోహిణి అలా అనుకొని ఫర్నిచర్ షాపులోని నుంచి ఇక ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంతలో బాలు మీనా రోడ్డు మీద వస్తూ ఉండగా ఒక పెద్ద కారులో అయితే బాలు ఫ్రెండ్ దిగుతాడు. బాలు తన ఫ్రెండ్ని చూసి షాక్ అయిపోతాం. రే నువ్వేంట్రా ఇంత రిచ్గా ఉన్నావో, ఏదైనా పనుంటే చేస్తానని చెప్పమని అడిగావు కదా, మరి అదేంటి ఇంతలో నువ్వు ఈ పని వెతుక్కున్నావా, డ్రైవర్గా చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే బాలు అలా అడిగిన తర్వాత ఇక అంటూ ఉంటుంది మీనా, ఏమండి మీరు చెప్పిన దానికిను ఇతనికి పోలికలు అస్సలు కూడా సెట్ అవ్వడం లేదు. రాత్రేమో ఏదైనా మంచి పని ఉంటే చేస్తానని చెప్పి పొద్దునకి ఇతను ఇంత రిచ్ అయిపోయాడేంటి అని మీనా అడుగుతూ ఉంటే, రే రాత్రే కదరా ఏదైనా పని ఉంటే చేసుకుంటాను అన్నావు, ఇంతలోనే ఇంత రిచ్గా అయిపోయావేంటి అని అడుగుతూ ఉంటే, రే ఇదంతా ఫ్రాడ్ రా, నేను రిచ్ ఎలా అవుతాను చెప్పు అంటే చెప్తూ ఉంటాడు. ఫ్రాడా, మళ్ళీ ఏదైనా నాటకం ఆడావా, ఎవరు నీ చేత నాటకం ఆడించింది అని బాలు అడగడంతో, ఇదేమో తెలీదురా, కానీ తను మాత్రం నాకన్నా లేడీ కేడీలా ఉంది. నేను ఒక రిచ్ మెన్ లాగా ఫర్నిచర్ షాపుకి వెళ్ళి ఫర్నిచర్ కొనాలి, అదే నాటకం నా చేత ఆ కిలాడీ లేడీ నాటకం ఆడించింది. అమ్మో, భర్త ముందు ఎంతలా నటించిందో, ఎంత అమాయకురాల్లో ఉందో నీకు తెలుసా అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. ఎవర్రా నీ చేత అంతలా నాటకం ఆడించి ఫర్నిచర్ షాపుకి వెళ్ళి ఫర్నిచర్ కొనమని చెప్పింది ఎవరు, నువ్వు వెళ్ళింది ఏ ఫర్నిచర్ షాపుకి, ఎవరిని మోసం చేశావు అని అడుగుతూ ఉంటాడు బాలు. ప్రభావతి ఫర్నిచర్ షాపుకి వెళ్ళి అక్కడే ఉన్న ఆ షాపు ఓనర్ని నేను నమ్మించి అతనికి నా మాటలతో అంతా కూడా వేమార్చి చెప్పాను. దాంతో నేను అనుకున్నట్టే అతను చేశాడు. వాళ్ళ ఆవిడే నన్ను అక్కడ రిచ్ పర్సన్గా వెళ్ళమంది. వాళ్ళ ఆయన తనని దూరం పెడుతున్నాడని, ఎలాగైనా దగ్గర అవ్వాలని నా చేత ఈ నాటకం ఆడించిందంటూ రోహిణి గురించి బయట పెడతాడు. అలా రోహిణి గురించి బయట పెట్టడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. అంటే రాత్రి పెద్ద డీల్ వచ్చింది, రోహిణి ఫర్నిచర్ షాప్కి రావాలని మీ అన్నయ్య చెప్పారు కదా, దీని గురించి అంటారా అని మీనా అడగడంతో, అవును మీనా, మొత్తానికి మళ్ళీ తన కథని మొదలుపెట్టింది పార్లలమ్మ. ముందు తను మనోజ్ని తన వైపుకి తిప్పుకొని తర్వాత మా అమ్మకి చెప్పాలని అనుకుంటుంది. కానీ ఇప్పుడు నా స్నేహితుడు నా కంటపడి మంచి పని చేశాడు, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అంటూ ఉంటాడు బాలు. ఎందుకులేండి, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మనమే గొడవలు తీసుకొస్తున్నామని రోహిణి అనుకుంటుంది అని చెప్తూ ఉంటే, లేదు మీనా, ఇలాంటి వాళ్ళకి నిజాలు తెలిసినప్పుడు అడుగుతుంటేనే అప్పుడు మరొక తప్పు చేయడానికి భయపడతారు. నువ్వే కంగారు పడుకో, నువ్వెవరికి అర్జెంటుగా పూలు ఇవ్వాలన్నావు కదా, వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి మీనాని పంపించేస్తాడు. అప్పుడు ఇక బాలు తన ఫ్రెండ్ని తీసుకొని ఫర్నిచర్ షాప్కి అయితే వస్తాడు. అలా వచ్చిన తర్వాత తన ఫర్నిచర్ షాప్కి వచ్చిన రిచ్ మ్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. మీరా, ఏంటి సార్ ఇవాళే మళ్ళీ బుక్ చేసేస్తారా అని అడుగుతూ ఉంటే, అప్పుడే రే
ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావురా? వీడు పక్కా 420. మొన్నే సెంట్రల్ జైలు నుంచి వచ్చాడు. వీడు ఫ్రాడు, నాటకం ఆడుతూ ఉంటాడు. వీడు రిచ్ మని కాదు, నా బాల్య స్నేహితుడు అని బాలు నిజాన్ని బయట పెడతాడు. నీ భార్య రోహిణి ఫర్నిచర్ షాప్కి రావాలని, ఎలాగైనా సరే నీకు దగ్గర అవ్వాలని వీడి చేత రిచ్ మనిగా నాటకం ఆడిచ్చి మీ షాపుకి తీసుకువచ్చింది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే జరిగిందంతా విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ కోపంతో రగిలిపోతూ ఇలా అంటూ ఉంటాడు, రోహిణి ఇంత పని చేస్తుందని అనుకోలేదు అని అంటూ ఉంటే, రే ఇప్పుడు నేనేదో చెప్పాను కదా అని నువ్వు ఈ విషయం వెళ్ళి అమ్మకి చెప్పొద్దు. ముందు నీ భార్యని అడుగు, అప్పుడు తనేం చెప్తుందో చూడు. నేను అందుకే ఇతన్ని ఇక్కడికి తీసుకువచ్చాను. అమ్మకు తెలిస్తే రోహిణిని బయటికి గెంటేస్తుంది, అది గుర్తుపెట్టుకో ముందు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మనోజ్ అయితే చాలా కోపంగా ఇక ఇంటికైతే వస్తాడు. అప్పుడే మీనా మనోజ్ని చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఆయన నిజం చెప్పేసినట్టున్నారు, అందుకే మనోజ్ చాలా కోపంగా ఉన్నారు. ఈయనకి అసలు ఎందుకు ఇంత తొందర అని మీనా అయితే అంటూ ఉంటుంది మనసులో. ఇంతలో బాలు వస్తాడు. ఇక బాలుని తీసుకొని వంటగదిలోకి వెళ్తుంది మీనా. అప్పుడే ప్రభావతి బాలుని చెయ్యి పట్టుకొని మీనా వంటగదిలోకి తీసుకువెళ్ళడం చూసిన ప్రభావతి ఇక వెంటనే వాళ్ళ వెనకాలే వెళ్తుంది. చాటుగా ఉండి బాలు మీనా మాటలు వింటూ ఉంటుంది. మీరు మనోజ్కి నిజం చెప్పేశారా అని అంటూ ఉంటే, నా స్నేహితుడిని తీసుకువెళ్ళి రోహిణి చేసిన కుట్రని చెప్పాను, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు బాలు. తను ఇంత జరిగినా కూడా తన బుద్ధి మారలేదు చూసావా? ఒక ఫర్నిచర్ షాపుకి రిచ్ మెన్ లాగా ఒక అతన్ని పంపించి నాటకం ఆడించింది. రేపు గనక ఆ ఫర్నిచర్ అంతా వెళ్ళకపోతే, క్యాన్సిల్ అవుతే వీడెంత బాధపడతాడో. కేవలం తనని అందరూ కూడా అపార్థం చేసుకున్నారని, ఎలాగైనా అందరి మనసుల్ని కూడా మళ్ళీ గెలుచుకోవాలని చివరికి పార్లలమ్మ ఎలాంటి పని చేసిందో చూసావా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఆ మాటలు విని ప్రభావతి కోపంతో రగిలిపోతాం. ఈ రోహిణి ఇంత పని చేసిందా? ఇక దీన్ని అసలు ఇంట్లో ఉండనివ్వకూడదు, బయటికి గెంటేయాలి అని అనుకుంటూ వాళ్ళ గది దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పటికి మనోజ్ రోహిణిని నిలదీస్తాడు. ఎందుకు ఇలా చేశావు? ఒక రిచ్ మెన్ లాగా ఒక నాటకం ఆడేవాడిని పంపించి నన్నెందుకు మరోసారి ఫోన్లు చేశావు అని రోహిణి చెంప పగలగొడతాడు. అప్పుడే రోహిణి షాక్ అయిపోతాం. ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. నాకెలా తెలిసిందిలే అని అనగానే, ఏంటి మనోజ్, ఏదో నేను చెయ్యరాని తప్పు చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావు. మరి నువ్వు అంతకన్నా నేరం చేశావు కదా, నువ్వు మీ అన్నయ్యనే చంపేశావు అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని గుమ్మం దగ్గర ఆగిపోతుంది ప్రభావతి. ఇక గుమ్మం దగ్గరే ఆగిపోయి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు మనోజ్. నేను మాట్లాడేది నిజమే కదా. ఆ రోజు నువ్వు బాలు మీద నింద వేయలేదా? తనని అంతకుణ్ణి చేయలేదా? బాలు వాళ్ళ అన్నయ్య గారిని నువ్వు నీళ్ళల్లోకి నెట్టేసి చంపేశావు. ఆ తరువాత ఎక్కడ నిన్ను పోలీసులు పట్టుకు వెళ్తారా అని ఈ నిందని బాలు మీద వేశావు. అప్పటి నుంచి బాలు తల్లి ప్రేమకి దూరం అయ్యే బ్రతుకుతున్నాడు. ఇప్పుడు మరి నువ్వు చేసిందా, నేను చేసింది తప్ప? నేను నిన్ను కాపాడుకోవడానికి నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను రిచ్గా చూడాలనే నేను ఈ పని చేశాను. కానీ నువ్వేం చేశావు? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పాపాన్ని కనీసం అత్తయ్య ముందు బయట పెట్టావా? అత్తయ్యకి చెప్పావా? లేదో. మరి నువ్వు కూడా ఇంట్లో ఉండకూడదు కదా. నువ్వు చేసింది పాపమే కదా. ఏదో తప్పు నేను ఒక్కదాన్నే చేసినట్టు, నువ్వేమీ చెయ్యనట్టు ఆలోచిస్తున్నావు, నా మీద దెబ్బలాడుతున్నావు అని నిలదీస్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ మాటలని ఒక్కసారి ప్రభావతి కుప్పకూలిపోతుంది. ఇక ప్రభావతి కుప్పకూలిపోయి, అంటే ఆ రోజు పెద్దోడిని చంపింది మనోజ్ గడా, బాలు కాదా? ఇన్ని సంవత్సరాల నుంచి బాలు నా పెద్ద కొడుకు చావుకి కారణమని వాడిని నేను దూరం పెట్టాను. కనీసం వాడికి తల్లి ప్రేమలు కూడా నేను దక్కలేదు. ఎంత పెద్ద తప్పు చేశాను అని అంటూ తను తలని కొట్టుకుంటుంది ప్రభావతి. చాలా పెద్ద తప్పు చేశాను బాలు, నీ విషయంలో అపార్థం చేసుకొని ఒక తల్లిగా చాలా పెద్ద పొరపాటు చేశాను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి నిజం తెలుసుకున్న ప్రభావతి ఇప్పటికైనా
బాలుని కొడుకుగా ఒప్పుకుంటుందా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.